ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే పలావ్ రైస్ అనమాట. చూడండి, ముందుగా నానబెట్టేస్తాను అనమాట. తీలా స్టార్టింగ్ కానీ చూడండి, ఈ బాస్మతి రైస్ అనమాట ఫ్రెండ్స్. ఈ గ్లాసుడు బాస్మతి రైస్, మామూలు రైస్ ఒక 3 అనమాట ఫ్రెండ్స్. మొత్తం 4 గ్లాసులు అనమాట. ఇది ముందుగా రైస్ నానబెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి అనమాట, సరిపడినంత ఆయిల్ కూడా సరిపడినంత పోస్తున్నాం. నెయ్యి కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడినంత నెయ్యి కూడా. ఇందులో డాల్డా, ఆయిల్, నెయ్యి 3 అన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉలవాకు, షాజీరా, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పచ్చిమిరకాయలు, ఇదేమో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. కొత్తిమీర అన్నమాట, కొత్తిమీర, పుదీనా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. పచ్చిమిరకాయలు కడిగేసేసి రైస్ వేయటం అనమాట. పిల్లలు తీసేసి యాలక్కాయలు, ఆకులు, పేరు ఆకులు అన్నమాట. మరాఠీ మొత్తం అన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఫ్రై చేస్తాం. జీడిపప్పు కూడా వేసేస్తాం. కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. వాటి పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ముందుగా రెడీ పెట్టుకున్నాం. వాటర్ కూడా పోసేస్తున్నాం అన్నమాట. సరిపడా వాటర్. కడిగేసి మళ్ళీ వాటర్ పోసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ కడుగుతున్నాం అన్నమాట. అలా ఆన్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా పై మీద ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు రైస్ తీసుకొచ్చి ఇందులో వేస్తాం. అంతా దాంట్లో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, షాజీరా కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తున్నాం అన్నమాట. చూడండి, బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, రైస్ వేసుకుంటున్నాం. మరి
ఉడుకుతున్నాయి కదా వాటర్ అంతా కూడా. ఇలా వేసుకుంటారు అన్నమాట. మొత్తం వేసేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది అన్నం అయిపోవచ్చిందనమాట ఫ్రెండ్స్. చూడండి రైస్, ఇది అన్నం అయిపోవచ్చిందనమాట ఫ్రెండ్స్. చూడండి రైస్ కూడా వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇందులో జీడిపప్పు కూడా వేస్తాం అన్నమాట. చూడండి, అయిపోయిందనమాట కంప్లీట్గా. ఫ్రెండ్స్, ఇదేంటంటే చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. ముందుగా తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఇందులో ఏం కరివేపాకు మాత్రమే వేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఆనియన్స్ అమ్మకు వస్తున్నారు. చూడండి, ఇట్లా కట్ చేస్తారు. ఆయిల్ అంతా కూడా కాగుతుందన్నమాట. ముందుగా పెట్టేస్తాము. చూడండి, ఆనియన్స్ వేస్తాం అన్నమాట. చూడండి, పసుపు కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సరిపెట్టినాక, అంటే గ్రేవీ కర్రీ కదా ఫ్రెండ్స్ ఇది. చూడండి, చికెన్ కూడా వేసేసుకుంటాం అనమాట. ఇదంతా కూడా కుక్ అయింది కదా ఫ్రెండ్స్. ఇదంతా ఉడికింది కదా. చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసేస్తున్నాం. చూడండి, కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. సరిపడిన కారం అనమాట గ్రేవీ కర్రీకి, చికెన్ గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఎండుకప్పుడు తురుము కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, గ్రేవీ కర్రీ కదా ఫ్రెండ్స్. ఇది అంతా కూడా ఇరిగిపోవాలి. కొత్తిమీర వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కుక్ అవుతుంది అన్నమాట గ్రేవీ కర్రీ అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఉంటుంది అన్నమాట.